అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడిగా కానీ లేదా ఒక మంత్రిగా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో ఇంతమంది కేంద్ర మంత్రులను కలిసిన చరిత్ర గతంలో అయితే లేదు. నాకు తెలిసినంత వరకు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఒక 3-4 కేంద్ర మంత్రుల స్థాయిలో భేటీ అయ్యి వచ్చేసేవాళ్ళు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇంకెవరైనా వెళ్ళడం, ఆర్థిక మంత్రి గారిని, హోంమంత్రి గారిని, ప్రధాని గారిని కలవడం లేదా కొంతమందిని కలవకుండా వచ్చేయడం జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ముందస్తు ప్రణాళికతో వెళ్ళారో లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాతనే అందరు అపాయింట్మెంట్లు వన్ బై వన్ చకచకా దొరుకుతున్నాయో లేదా ఈయన ఢిల్లీలో ఉన్నారని తెలుసుకొని వాళ్ళందరూ రమ్మంటున్నారో, రీజన్ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు 24 గంటల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా, ఆర్థిక మంత్రి గారితో సహా, జలవనరుల శాఖ మంత్రి గారితో సహా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారితో సహా, ఈ రైల్వే శాఖ మంత్రి గారు, టూరిజం శాఖ మంత్రి గారు, అటవీ శాఖ మంత్రి, ఇట్లా అనేక కీలకమైన డిపార్ట్మెంట్లను కవర్ చేశారు. కేవలం 24 గంటల వ్యవధి. నిన్న మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు సాయంత్రానికి పూర్తి చేసుకున్నారనమాట తన భేటీలన్నీ కూడా. మేబీ అమిత్ షా గారిని కలవాల. అమిత్ షా గారు మహారాష్ట్ర సీఎం ఎన్నిక ఆ విషయంలో కాస్త బిజీగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కలవాల. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తే అక్కడ కలిసే అవకాశాలు ఉన్నాయి. అందులోకి ఈ నవంబర్ 6వ తేదీనో 7వ తేదీనో పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిశారు. అంటే ఈ నెల ఫస్ట్ వీక్లోనే కలిశారు. సో అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రాధాన్యతతో వెళ్ళాలా, పొలిటికల్ ఇంటెన్షన్తో వెళ్ళారా లేదా అనేది తర్వాత విషయం. కానీ యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రం నుంచి అధికారికంగా ఢిల్లీ వెళ్ళి ఇంతమంది కేంద్ర మంత్రులను కలిసి ఇదిగో మా రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, మా రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి, మా రాష్ట్రంలో జల్ జీవన్ నిధులు ఆగిపోయాయి మీరు సాయం చేయండి, మా రాష్ట్రంలో 23,000 కోట్ల ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది, మీరు మాకు సాయం చేయండి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా అందరినీ అడగడం అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు పైకెక్కినట్టు, అంటే ఒక మంత్రిగా. సో మనం ఉన్నదన్నట్టు చెప్పుకోవాలి. అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని పంపించారో లేదంటే ఈ మహారాష్ట్ర ఎన్నికల తరువాత మహారాష్ట్రలో వచ్చిన క్రేజ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ప్రచారము, ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో చాలా వరకు ఎన్డీఏ బీజేపీ అభ్యర్థులు గెలవడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ జాతీయ స్థాయికి వెళ్ళడము, ఆర్ఎస్ఎస్లోను ఎన్డీఏలోను పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగడము. సో కాబట్టి ఇతనితో ఒకసారి కలిస్తే బాగుంటుందని కేంద్ర మంత్రులు అందరూ ఒకసారి రమ్మన్న రీజన్ ఏదైనా సరే వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటెన్షన్స్ అని నేను చెప్తున్నా. అంటే వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంటెన్షన్స్, రాజకీయ ఉద్దేశాలు అయితే ఏమీ లేవు. దీనిలో మనం భూతద్దం పెట్టి కూడా వెతకక్కర్లేదు. రాజకీయ ఉద్దేశాలు ఇప్పుడు ఏమీ ఉండవు. ఒకవేళ అమిత్ షా గారితో భేటీ అయితే లేదా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో భేటీ అయితే లేదా జేపీ నడ్డా గారితో భేటీ అయితే అప్పుడు దీనిలో మనం రాజకీయంగా ఏమైనా ప్రయోజనాల కోసం ఆశిస్తున్నారేమో ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ ప్యూర్లీ ఆయన ఢిల్లీ వెళ్ళక ముందు రాష్ట్రంలో కొంతమంది మంత్రులతోనూ కొంతమంది అధికారులతోనూ సమీక్ష చేశారు. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి మీద రివ్యూ చేశారు. పర్యాటక శాఖ మంత్రి గారితోనూ, దేవాదాయ శాఖ మంత్రి గారితోనూ, అలాగే తన డిపార్ట్మెంట్లో అటవీ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో కూడా ఆ అధికారులతో కూడా రివ్యూ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ప్రపోజల్స్ తీసుకున్నారు. ఇప్పుడు కేంద్రం వెళ్తే మనం కేంద్ర మంత్రులను ఏమేమి అడగాలి ఇవన్నీ ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని ఒక ప్రపోజల్ రెడీ చేసుకొని ఆయన వెళ్ళారనమాట. సో వెళ్ళడం కేంద్ర మంత్రులందరూ అంటే అక్కడ ఇంకో రీజన్ ఏంటంటే అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర మంత్రులందరూ కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. పార్లమెంటు సమావేశాలకి అందరూ ఒకే దగ్గర అందుబాటులో ఉంటారు కాబట్టి పనిలో పనిగా రాష్ట్రానికి కావాల్సినవి అన్నీ అడగొచ్చు. ఇదే రైట్ టైము అని పవన్ కళ్యాణ్ గారు భావించి వెళ్ళినా లేదా వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పి, అంటే తెర వెనక ఏం జరిగిందో మనకు అనవసరం. మనం చూడాల్సింది ఒక మంత్రిగా ఆయన వెళ్ళారు, కేంద్ర మంత్రులని చాలామంది వరకు కలిశారు, రాష్ట్రానికి కావాల్సినవి అడిగారు. ఆయన అడిగిన 24 గంటల్లోనే కొన్ని రిజల్ట్స్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి.
ఇప్పుడు పర్యాటక శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో కొన్ని పెండింగ్ ప్రాజెక్టు నిధులు ఉంటే దాన్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం 116 కోట్లు ఎంతో రిలీజ్ చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వచ్చిందంట. సో పవన్ కళ్యాణ్ గారు కలిసిన 24 గంటల్లోనే ఇది ఒకటి కనిపించింది. మరోవైపు జల్ జీవన్ మిషన్ మీద అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది, దీని మీద ఒక 1 వీక్లో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా పిలుపు వచ్చింది. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి పర్యటన నేపథ్యంలో ఆయన ఏ విషయాలు అయితే అడిగారో వాటి మీద కేంద్రం కూడా రెస్పాండ్ అవుతుంది. సో మనం దీన్ని బట్టి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ స్థాయిలో పట్టు దొరికింది. యాజ్ ఎ లీడర్ అండ్ యాజ్ ఎ మినిస్టర్ ఢిల్లీ స్థాయిలో ఆయనకు పట్టు దొరికింది. ఎన్డీఏలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ పట్టు గనక 5 ఏళ్ళు నిలుపుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఇదే పొత్తు కొనసాగితే ఆయన ఎన్డీఏలో మరింత కీలకంగా ఎదిగే అవకాశం ఉంది. అప్పుడు కేంద్రం స్థాయిలో కూడా చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి. సో మరి దీన్ని జనసేన పార్టీ ఆ పార్టీ క్యాడర్ కానీ ఆయన కానీ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఈ పట్టును ఎంతవరకు కొనసాగిస్తారు అనేది కాలం సమాధానం చెప్తుంది. సో ఇప్పుడు ఆయన వెళ్ళిన పనిలో అయితే చాలా వరకు సక్సెస్ అయినట్టే మనం భావించాలి. సో పూర్తి వివరాలు అంటే ఆయన ఎవరెవరిని కలిశారు, ఏం ప్రపోజల్స్ పెట్టారు, ఏం అడిగారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, దాని రిజల్ట్ ఏంటి అనేది మనం ఒక 4-5 రోజుల్లో ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. ఎందుకంటే రిజల్ట్ మనం అప్పుడే చెప్పకూడదు. వెళ్ళారు ఇలా రాలేదు లేదా వచ్చింది అనేది అప్పుడే చెప్పకూడదు. వస్తే వచ్చిందని చెప్పాలి, రాకపోతే వెయిట్ చేయాలి ఏం జరుగుద్ది అనేది.